Hi Commandos, welcome to my YouTube channel AMNHU. My name is Raviteja, APSP కానిస్టేబుల్. ఈ వీడియోలో లాంగ్ జంప్ షెడ్యూల్ అనేది నేను ప్రిపేర్ చేశాను. సో చాలామంది కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ చాలామంది లాంగ్ జంప్ క్వాలిఫై అవ్వట్లేదు. ఒకళ్ళు క్వాలిఫై అయినా కూడా వాళ్ళు అనుకున్న మెరిట్ చేయలేకపోతున్నారు. రన్అప్ అనేది స్పీడ్ లేదు, రన్ చేసి చెక్క మీద టేక్ ఆఫ్ అనేది వాళ్ళ పవర్ లెగ్ పడట్లేదు. ఒకళ్ళు పడినా కూడా ల్యాండింగ్ సరిగ్గా అవ్వకపోవడం, జంపింగ్ ఎబిలిటీ జంప్ రాకపోవడం, ఇలా చాలామంది కామెంట్స్లో చాలామంది ఇలాగ అడిగారు అనమాట. సో వీళ్ళందరి కోసం నేను లాంగ్ జంప్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేశాను. ఈ షెడ్యూల్ కనుక మీరు ఖచ్చితంగా చేస్తే డెఫినెట్గా మీరు ఇంప్రూవ్ అవుతారు. సో ఫస్ట్ ఈ షెడ్యూల్ చెప్పే ముందు అసలు లాంగ్ జంప్ అనేది ఒక 4 ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ 4 ఫ్యాక్టర్స్ అనేవి మీకు తెలియాలి. ఫస్ట్ ఆ 4 ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఫస్ట్ రన్అప్ అనేది స్పీడ్ ఉండాలి. సో తర్వాత ఏంటంటే టేక్ ఆఫ్ అనేది మీ యొక్క స్ట్రాంగ్ లెగ్ కరెక్ట్గా టేక్ ఆఫ్ అనేది కొట్టాలి. సో థర్డ్ వన్ ఏంటంటే జంపింగ్ ఎబిలిటీ, అంటే చెక్క మీద కొట్టిన తర్వాత హైట్ ఎగడం అనేది రావాలి. తర్వాత ల్యాండింగ్ అనేది పర్ఫెక్ట్గా అవ్వాలన్నమాట. అంటే ల్యాండ్ అయ్యి మనం 5.6 దగ్గర ల్యాండ్ అయ్యి వెనక్కి చేపెట్టేస్తే మీరు ఎక్కడైతే పెట్టారో అక్కడే ఆ డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తారు. సో ఈ ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ డే వర్కౌట్ ఏంటి అంటే, గ్రౌండ్కి వెళ్తారు, వామప్ అంతా చేసుకున్నాక వామప్ ఖచ్చితంగా 4 రౌండ్స్ చేస్తారు, నెమ్మదిగా స్లోగా వామప్. తర్వాత వామప్ డ్రిల్స్ అనేవి చేస్తారు. వామప్ డ్రిల్స్ అయిపోయిన తర్వాత 30 మీటర్స్ ఒక 6 స్ప్రింట్స్ చేస్తారండి. 30 మీటర్స్ ఒక 6 స్ప్రింట్స్ చేస్తారు. ఈ 30 మీటర్స్ 6 స్ప్రింట్స్ అయిపోయిన తర్వాత నేను ఈ ఫస్ట్ డేకి వర్కౌట్ పెట్టుకునే పేరు టెక్నికల్ సెషన్ ఏంటంటే, 30 మీటర్స్ 6 స్ప్రింట్స్ అయిపోయిన తర్వాత లాంగ్ జంప్ పిట్టుకెళ్తారు. లాంగ్ జంప్ పిట్టుకెళ్ళి ఏదైతే ఈ లైన్ ఉందో ఒక లైన్ తీసుకుంటారు, ఇక్కడి నుంచి చెక్క దగ్గరికి వెళ్తారు. అంటే పరిగెట్టెళ్ళి చెక్క దగ్గర నీ లెఫ్ట్ లెగ్ అయితే లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ అయితే రైట్ లెగ్, ఏది నీ స్ట్రాంగ్ లెగ్ పడుతుందా లేదా, నీ డిస్టెన్స్ అనేది నువ్వు వేస్తున్నప్పుడు చెక్ వస్తుందా చెక్ రావట్లేదా. ఒకవేళ నీ లెఫ్ట్ లెగ్ అనేది స్ట్రెంత్ లెగ్ అయితే లెఫ్ట్ పడకుండా రైట్ పడితే ఒక లెగ్ అనేది వెనక్కి వెళ్ళడం, లేదా ఒక లెగ్ ముందుకు రావడం, ఇలా చేయడం. పరిగెట్టి వచ్చి చెక్క మీద కొట్టి ఎగురుతున్నప్పుడు జంపింగ్ ఎబిలిటీ ఉందా లేదా, ల్యాండ్ అవుతున్నప్పుడు ఎలా ల్యాండ్ అవుతున్నాను అనేది ఫ్యాక్టర్స్. అంటే ఫస్ట్ రోజు మొత్తం అంతా కూడా టెక్నికల్ బేస్డ్ అనమాట. అంటే నీ రన్నింగ్ ఎలాగుంది, నీ టేక్ ఆఫ్ ఎలాగుంది, నీ హైట్ ఎలాగ ఎగురుతున్నావు, ల్యాండింగ్ ఎలాగుంది అనేదే బేస్ ఉంటుంది ఫస్ట్ రోజు. సో ఎప్పుడైతే ఈ టెక్నికల్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏబీసీ డ్రిల్స్ అనేవి చేయాలి. ఒక 6 ఏబీసీ డ్రిల్స్ చేస్తే సరిపోద్ది. ఈ ఏబీసీ డ్రిల్స్ అయిపోయిన తర్వాత కోర్ వర్కౌట్ చేస్తారు, స్ట్రెచ్చింగ్స్, కూల్ డౌన్ ఖచ్చితంగా చేస్తారు. ఇది ఫస్ట్ డే వర్కౌట్ అండి. దెన్ నెక్స్ట్ సెకండ్ డే వర్కౌట్ ఏంటి అంటే, గ్రౌండ్కి వస్తారు, వామప్ చేస్తారు, వామప్ డ్రిల్స్ కూడా చేస్తారు. వామప్ డ్రిల్స్ అయిపోయిన తర్వాత 30 మీటర్ స్ప్రింట్స్ అనేవి ఒక 6 చేస్తారు. 30 మీటర్ స్ప్రింట్స్ ఒక 6 చేస్తారు. 6 అయిపోయిన తర్వాత లాంగ్ జంప్ డ్రిల్స్ చేస్తారండి. ఇక్కడ లాంగ్ జంప్ ఇంప్రూవ్ అవ్వడానికి లాంగ్ జంప్ డ్రిల్స్ చేస్తారు. ఈ లాంగ్ జంప్ డ్రిల్స్ ఏం చేస్తారంటే, హైనీ యాక్షన్స్ చేస్తారు. ఒక 30 సెకండ్స్ చొప్పున ఒక 3 సెట్స్ చేస్తారు. తర్వాత టస్క్ జంప్స్ చేస్తారు. టస్క్ జంప్స్ అంటే మీరు స్టాండింగ్ పొజిషన్లోనే టస్క్ జంప్స్ చేస్తారు. ఒక 12 చేస్తారు, ఒక 2 సెట్స్. తర్వాత 20 మీటర్స్ డిస్టెన్స్ పెట్టుకొని టస్క్ జంప్స్ 20 మీటర్ డిస్టెన్స్ ఇలాగ ఒక 2 సెట్స్ చేస్తారు. తర్వాత ఏంటంటే మనకి బ్రాడ్ జంప్స్ అంటే లాంగ్ జంప్ పిట్ దగ్గరికి వెళ్ళి బ్రాడ్ జంప్స్ చేస్తారు. తర్వాత బాక్స్ జంప్ అంటే ఏదైనా ఒక చిన్న గట్టు ఎంత హైట్లో ఉంటే దాని మీద ఎగరడము దిగడము. సో లాంగ్ జంప్ డ్రిల్స్ ఇవి చేస్తారు. వీటితో పాటు టో అంటే ఇలాగా ఈ టో జంప్స్ ఒక 20 మీటర్ డిస్టెన్స్ పెట్టుకొని ఒక 3 సెట్స్ చేస్తారు. అంటే సెకండ్ డే వర్కౌట్ ఏంటంటే లాంగ్ జంప్ డ్రిల్స్ అనమాట. ఇంప్రూవ్ అవ్వడానికి లాంగ్ జంప్ డ్రిల్స్ చేస్తారు. ఏంటంటే హైనీస్, టస్క్ జంప్స్, బ్రాడ్ జంప్స్, తర్వాత బాక్స్ జంప్స్, తర్వాత టో జంప్స్ అండ్ లైట్ ఏబీసీ డ్రిల్స్. ఇది సెకండ్ డే వర్కౌట్. సో థర్డ్ డే వర్కౌట్ ఏంటి అంటే, గ్రౌండ్కి వెళ్తారు, వామప్ చేస్తారు. తర్వాత వామప్ అనేది 4 రౌండ్స్ కంపల్సరీ. తర్వాత వామప్ డ్రిల్స్ చేస్తారు. వామప్ డ్రిల్స్ అయిపోయిన తర్వాత థర్డ్ డే ఏంటంటే, లాంగ్ జంప్ మీరు వేయాలంటే స్ట్రెంథనింగ్ అనేది కావాలి కాబట్టి సో స్ట్రెంథనింగ్ సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తారు. ఆ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ ఏంటి చేయాలంటే, ఫస్ట్ స్క్వాట్స్ చేస్తారు, తర్వాత స్క్వాట్ జంప్స్ చేస్తారు, తర్వాత లంజెస్ చేస్తారు, తర్వాత జంపింగ్ లంజెస్ చేస్తారు, తర్వాత అడ్వాన్స్ వాక్, డక్ వాక్, బర్పీస్. ఆల్రెడీ ఈ స్ట్రెంత్ వర్కౌట్స్ మనం AMNHU ఛానల్లో లెగ్ స్ట్రెంత్ వర్కౌట్స్ చెప్పాము. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు థర్డ్ డే లెగ్ స్ట్రెంత్ వర్కౌట్స్ చేస్తారు. ఈ లెగ్ స్ట్రెంత్ వర్కౌట్స్ చేసిన తర్వాత మన మజిల్స్ అన్ని పట్టేస్తాయి కాబట్టి మీరు ఒక 10 మినిట్స్ నెమ్మదిగా రన్ చేయాలి. అయిపోయిన తర్వాత కూల్ డౌన్, స్ట్రెచెస్, కోర్. ఇది థర్డ్ డే వర్కౌట్. దెన్ నెక్స్ట్ ఫోర్త్ డే వర్కౌట్ ఏంటి అంటే,
గ్రౌండ్కి వెళ్తారు, వామప్ అయిపోద్ది. వామప్ ఖచ్చితంగా 4 రౌండ్స్ చేయాలి. 4 రౌండ్స్ చేసిన తర్వాత వామప్ డ్రిల్స్ అనేవి చేస్తారు. సో 4th డే అనేది మళ్ళీ మనకి టెక్నికల్ సెషన్. 4th డే మళ్ళీ టెక్నికల్ సెషన్. మళ్ళీ గ్రౌండ్కి వెళ్తారు. అంటే మన ఏదైతే మీరు ఎక్కడైతే లైన్ తీసుకుంటున్నారో ఆ లైన్ నుంచి పరిగెట్టి వచ్చి చెక్క మీద కొట్టి ఇక్కడ హైట్ ఎగురుతారు కదా. సో ఈ హైట్ ఇంప్రూవ్ అవ్వడానికి మన 4th డేలో ఏం పెట్టామంటే, మీ బ్యాచ్లో ఒక ఇద్దరు ఉంటే అవతల వైపు యువతల వైపు ఒక స్కిప్పింగ్ రోప్ పట్టుకుంటే మీరు పరిగెట్టి వచ్చి చెక్క మీద కొట్టి ఆ స్కిప్పింగ్ రోప్ దాటడానికి, ఆ స్కిప్పింగ్ రోప్ కన్నా పైకి ఎగరడానికి చూస్తారు. సో అలాగైనా పర్లేదు. లేదా ఒక హడిల్ ఉంటే హడిల్ పెట్టుకొని హడిల్ జంప్ చేయాలి. సో ఇది ఏంటంటే ఇది దీనివల్ల ఏమవుతుందంటే మీరు చెక్క మీద కొట్టి ఈ జంప్ హైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీకు జంపింగ్ ఎబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 4th డే వర్కౌట్ ఓన్లీ టెక్నికల్ సెషన్, ఓన్లీ బేస్డ్ ఆన్ జంపింగ్ ఎబిలిటీ అండ్ ల్యాండింగ్. సో ఇది 4th డే. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏబిసి డ్రిల్స్ చేస్తారు. ఏబిసి డ్రిల్స్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్, కోర్ అండ్ స్ట్రెచెస్. ఇది 4th డే వర్కౌట్ అండి. సో 5th డే వర్కౌట్ గ్రౌండ్కి వస్తారు, వామప్ చేస్తారు, 4 రౌండ్స్ వామప్ డ్రిల్స్ చేస్తారు. తర్వాత 30 మీటర్ స్ప్రింట్స్ ఒక 6 చేస్తారు. 30 మీటర్ స్ప్రింట్స్ ఒక 6 అయిపోయిన తర్వాత ఇక్కడ స్పీడ్కి సంబంధించిన వర్కౌట్ డ్రిల్స్ చేస్తారు. ఏంటి స్పీడ్కి సంబంధించిన వర్కౌట్ డ్రిల్స్ అంటే, మనకి సైకిల్ ట్యూబ్ టైర్ ఉంటుంది కదండి, ఆ సైకిల్ ట్యూబ్ టైర్ మనం ఈ పొజిషన్లో కట్టుకొని స్టాండింగ్ పొజిషన్లో మనం హైనిస్ చేస్తాం. అలాగా ఈ స్టాండింగ్ పొజిషన్లో సైకిల్ ట్యూబ్ కట్టుకొని హైనిస్ చేస్తాం. ఒక 30 సెకండ్స్ చొప్పున ఒక 2 సెట్స్. తర్వాత అదే మళ్ళీ సేమ్ అదే సైకిల్ ట్యూబ్ టైర్ వెనక్కి కట్టుకొని మూవింగ్లో ఒక 20 మీటర్స్ ఒక 2 సెట్స్ చేస్తాం. సో అది సైకిల్ ట్యూబ్ టైర్తో. మళ్ళీ అదే సైకిల్ ట్యూబ్ టైర్తో మనం లంజెస్ చేస్తాం. ఒక 15 మీటర్స్ ఒక 2 సెట్స్ లంజెస్ చేస్తాం. సో ఈ లంజెస్ అయిపోయిన తర్వాత మనకి ఏదైనా ఒక గాడ్ ఉంటే గాడ్ని సపోర్ట్ తీసుకొని వాల్ హైనిస్ చేస్తాం. వాల్ హైనిస్ అయిపోయిన తర్వాత మనకి ఫుట్ ఫైర్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టాండింగ్ ఫుట్ ఫైర్స్ అండ్ మూవింగ్ ఫుట్ ఫైర్స్. ఇవి కూడా చేస్తారు. స్టాండింగ్ ఫుట్ ఫైర్స్, మూవింగ్ ఫుట్ ఫైర్స్. స్టాండింగ్ ఫుట్ ఫైర్స్ ఒక 15 సెకండ్స్ ఒక 2 సెట్స్, మూవింగ్ ఫుట్ ఫైర్స్ ఒక 15 సెకండ్స్ ఒక 2 సెట్స్. ఇది అయిపోయిన తర్వాత బర్పీస్ చేస్తారు. సో లాంగ్ జంప్ 5th డే అనేది ఓన్లీ స్పీడ్కి సంబంధించింది. ఎప్పుడైతే ఈ స్పీడ్కి సంబంధించిన డ్రిల్స్ అన్నీ అయిపోతాయో 200 మీటర్స్ ఒక 4 స్ప్రింట్స్ చేయాలి. అయిపోయిన తర్వాత కూల్ డౌన్, కోర్, స్ట్రెచెస్ అయిపోయింది. దాని నెక్స్ట్ డే వర్కౌట్ ఏంటి అంటే, గ్రౌండ్కి వెళ్తారు, వామప్ అయిపోయిన తర్వాత 30 మీటర్స్ 6 స్ప్రింట్స్ చేస్తారు. 30 మీటర్స్ 6 స్ప్రింట్స్ చేసిన తర్వాత లాంగ్ జంప్కి సంబంధించిన స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేస్తారు. స్ట్రెంత్ ఎక్సర్సైజ్ అంటే ఆల్రెడీ మనం చెప్పాము. స్క్వాట్ జంప్స్, స్క్వాట్స్, జంపింగ్ లంజెస్, అడ్వాన్స్ వాక్, డక్ వాక్, ఇవన్నీ ఈ స్ట్రెంత్ వర్కౌట్స్ అన్నీ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే మజిల్స్ అన్నీ కూడా టైట్ అయిపోతాయి. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఒక 10 మినిట్స్ అనేది జాగింగ్ అనేది చేస్తారు. తర్వాత కూల్ డౌన్, కోర్, స్ట్రెచెస్ కామన్. సో నెక్స్ట్ డే వర్కౌట్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ మనకి టెక్నికల్ సెషన్ ఉంటుంది. లాంగ్ జంప్ టెక్నికల్ సెషన్ ఉంటుంది. ఈ నెక్స్ట్ డే టెక్నికల్ సెషన్ గ్రౌండ్కి వెళ్తారు, వామప్ అయిపోయిన తర్వాత వామప్ డ్రిల్స్ చేసుకొని 30 మీటర్ స్ప్రింట్స్ ఒక 6 చేస్తారు. 6 అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఫస్ట్ డే ఏం చేసాం, టెక్నికల్ సెషన్ చేసాం. సెకండ్ డే లాంగ్ జంప్ డ్రిల్స్ చేసాం. థర్డ్ డే స్ట్రెంథనింగ్ చేసాం. 4th డే జంపింగ్ ఎబిలిటీ పెంచుకున్నాం. నెక్స్ట్ డే స్పీడ్స్ చేసాం. తర్వాత మళ్ళీ స్ట్రెంగ్త్ చేసాం. ఇవన్నీ ఉపయోగించి ఈ లాస్ట్ డేలో రన్వే, టేక్ ఆఫ్, ల్యాండింగ్, అదే జంపింగ్ ఎబిలిటీ, ల్యాండింగ్, ఇవన్నీ కూడా నువ్వు ఫోకస్ చేసి ఒకే అట్ ఏ టైంలో ఒక 3 జంప్స్, 4 జంప్స్, 5 జంప్స్ ఫోకస్ చేసి మంచిగా వేయడానికి ట్రై చేయాలి. ఇదండి 7 డేస్ షెడ్యూల్ అనేది. నాకు తెలిసి ది బెస్ట్ షెడ్యూల్ లాంగ్ జంప్కి సంబంధించి. మీరు కనుక పర్ఫెక్ట్గా చేస్తే మీకు ఇప్పుడు లాంగ్ జంప్ ఎంత అయితే వస్తుందో దీనికన్నా మంచి మెరిట్ అయితే మీరు ఖచ్చితంగా చేస్తారు. నేనైతే ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, డెఫినెట్గా మీ యొక్క లాంగ్ జంప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే ఈ షెడ్యూల్ అనేది ఎవరికైతే జనవరి 10th కానీ జనవరి 9th కానీ ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత ఎవరికైతే ఈవెంట్స్ ఉన్నాయో వాళ్ళు డెఫినెట్గా ఈ షెడ్యూల్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీ యొక్క లాంగ్ జంప్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. నేనైతే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. బట్ కాకపోతే మీరు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ప్రతిరోజు కూడా, నేను ఏదైనా రోజు మర్చిపోయి ఉండొచ్చు, ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ప్రతిరోజు కూడా 30 మీటర్ స్ప్రింట్స్ అనే మాత్రం డెఫినెట్గా 6 చేయాలి. ఇందులో అయితే రాజీ పడేదే లేదు. 30 మీటర్ స్ప్రింట్స్ డెఫినెట్గా 6 చేయాలి. వామప్ డ్రిల్స్ ఖచ్చితంగా చేయాలి. వామప్ చేయాలి. అయిపోయిన తర్వాత కోర్ ఎక్సర్సైజ్ చేయాలి, కూల్ డౌన్ చేయాలి, స్ట్రెచెస్. ఇవి మాత్రం ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఇవన్నీ కన్ఫర్మ్ అండి. అయితే డెఫినెట్గా నేనైతే ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఇంప్రూవ్ అవుతారని. కాకపోతే ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు నేను ఏమైతే చెప్పానో యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేయాలి. కాకపోతే 30 మీటర్ స్ప్రింట్స్ నేను ఏమైతే చెప్పానో ఈ 30 మీటర్ స్ప్రింట్స్, ఈ 30 మీటర్ స్ప్రింట్స్ అనేది డెఫినెట్గా మీరు ఈ టో మీదే చేయాలి. ఈ టో మీద కాకుండా మొత్తం మీరు హీల్తో రన్ చేస్తే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది రాదు. ఎందుకంటే
మీరు టో మీద రన్అప్ చేసుకొని చెక్క మీద ఇలా కొట్టగానే ఎగిరినప్పుడు మీకు హైట్ రావాలంటే మీరు ఖచ్చితంగా టో మీదే చెయ్యాలి. సో ఇదండి షెడ్యూల్ అనేది, ది బెస్ట్ షెడ్యూల్ అనేది నేను రెడీ చేశాను. సో దీంట్లో మీరు కరెక్ట్గా గమనించినట్లయితే స్పీడ్ ఉంది, స్పీడ్ డ్రిల్స్ ఉన్నాయి, స్ట్రెంగ్త్ ఉంది, లాంగ్ జంప్ డ్రిల్స్ ఉన్నాయి, మీ యొక్క లెగ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏబిసి డ్రిల్స్ కూడా నేను చేయమన్నాను. సో మొత్తం అన్నీ ఫిక్స్ చేసి మీకు మంచిగా చెయ్యాలి అని ఫోకస్ చేసి మంచి షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేశాను. నేను మళ్ళీ చెప్పిన ఓపెన్ ఛాలెంజ్ ఖచ్చితంగా మీకైతే ఎవరికైతే ఫెస్టివల్ తర్వాత కానీ ఫెస్టివల్ ముందు ఒక Jan 10, 11 ఎవరికైతే ఉందో ఖచ్చితంగా ఈ షెడ్యూల్ చేయండి. మీరు ఖచ్చితంగా మెరిట్ చేస్తారు. మీరు అనుకునే దానికన్నా చాలా ఎక్కువ మీ జంప్ అనేది పడుతుంది. డెఫినెట్గా మంచిగా చేయండి, ఇంజురీ అవ్వద్దు. మెయిన్గా టో మీద మాత్రమే ప్రాక్టీస్ చేయండి. దిగినప్పుడు చేసినప్పుడు కూడా మంచిగా ఫోకస్ చేయండి. అయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నాకు తెలిసి చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో, మీకు అందరికీ చాలా యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.